ఒక క్రికెట్ మ్యాచ్ తో మొబైల్ షాప్ గ్రో అవుతుందని హరి కూడా అనుకోలేదు. 4 విలేజ్ సెలెక్ట్ చేసుకున్నాడు. ఒక సండే ప్లాన్ చేశాడు. డైరెక్ట్ గా తన ప్రొడక్ట్స్ గానీ తన షాప్ గానీ ప్రమోట్ చేసుకోవట్లేదు. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే క్రికెట్ మ్యాచ్. ఒక క్రికెట్ మ్యాచ్ ప్లాన్ చేశాడు. 4 విలేజెస్ లో యూత్ దగ్గర డిస్కస్ చేశాడు. ఇట్లా మ్యాచ్ కండక్ట్ చేస్తున్నాము, ప్రైజ్ మనీ ఇంత అన్నట్టుగా మాట్లాడాడు. సో యూత్ అంతా కూడా చాలా ఇంట్రెస్టెడ్ గా ఎక్సైట్మెంట్ తో ఉన్నారనమాట. అండ్ ఈ విషయాన్ని ఆ 4 విలేజెస్ కి మనం స్ప్రెడ్ చేయాలన్న ఉద్దేశంతో ఏం చేశాడంటే, సో ఇలా మ్యాచ్ కండక్ట్ చేస్తున్నాము, సండే మ్యాచ్ ఉంటుంది అన్నట్టుగా యాడ్స్ రన్ చేశాడు. మెటా యాడ్స్ లేకపోతే గూగుల్ యాడ్స్ ఇట్లా రన్ చేశాడు. ఈ యాడ్ అనేది ఓన్లీ ఈ 4 విలేజెస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి మాత్రమే కనిపించేలాగా యాడ్ ని ప్లాన్ చేసుకున్నారు. ఫైనల్ గా మ్యాచ్ డే వచ్చింది. ఆడియన్స్ వచ్చారు, ప్లేయర్స్ వచ్చారు, నాయిస్, ఎనర్జీ అంతా నెక్స్ట్ లెవెల్లో ఉంది. కానీ ఇక్కడ హరి గేమ్ వేరే. ఎక్కడైతే మ్యాచ్ జరుగుతుందో ఆ ప్లేస్ లో హరి బ్యానర్స్ పెట్టాడు. సో తన మొబైల్స్ గురించి వాటి గురించి చిన్న చిన్న బ్యానర్స్ పెట్టాడు అనమాట. అండ్ అక్కడ ఏంటంటే ఒక కౌంటర్ పెట్టాడు. ఈ కౌంటర్ దగ్గర ఏంటంటే ఎవరైతే మ్యాచ్ ఆడడానికి వచ్చారో చూడడానికి వచ్చారో వాళ్ళకి కూపన్స్ ఇస్తారు. ఈ కూపన్స్ ని మనము హరి షాప్ కి తీసుకెళ్లాము అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు న్యూ మొబైల్ కొనుక్కున్నావు అంటే నీకు న్యూ మొబైల్ తో పాటు హెడ్సెట్ ఫ్రీగా ఇస్తారు, ఆర్ సమ్ అదర్ ప్రొడక్ట్ ఇస్తారు. సపోజ్ నువ్వు సర్వీస్కి వెళ్ళావంటే నీకు సమ్ డిస్కౌంట్ అనేది ఇస్తారు. ఇక్కడితో గేమ్ అయిపోలేదు. మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఆడియన్స్ ఒక నవ్వుని, కోపాన్ని, సెలబ్రేషన్ ని అంతా కూడా క్యాప్చర్ చేశారు. క్యాప్చర్ చేసిన వీడియోస్ అన్నిటిని కూడా ప్రాపర్ ఎడిట్ చేసి కనెక్టెడ్ బై హరి షాప్ అన్నట్టుగా తన షాప్ నేమ్ పెట్టుకున్నారు. ప్రొడక్ట్ ప్రమోషన్ అంతా లేదు. అగైన్ యాడ్స్ రన్ చేశారు. ఇక్కడ కూడా ఏంటంటే యాడ్స్ ఓన్లీ ఆ 4 విలేజెస్ మాత్రమే కనిపించేలాగే ప్లాన్ చేశారు. ఎందుకు అంటే విలేజ్ లో మీ పక్కన ఇంటి వాడు ఆ వీడియోలో ఉన్నాడు అనుకో, ఆ వీడియో మీ పక్కింటి వాడు చూసాడంటే తను ఇంకొకరు షేర్ చేయడము ఇలా ఊర్లో స్ప్రెడ్ అవుతుంది అనమాట. ఈ వీడియోనే మనం యాడ్ ద్వారా ఒకరిని రీచ్ అయితే ఆటోమేటిక్గా వాళ్ళు వాళ్ళ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేసుకోవడము, సంబంధ ప్లేసెస్ షేర్ చేసుకోవడము, ఇలా మనం చేసిన వీడియోస్ అనేది ఆ 4 విలేజెస్ లో స్ప్రెడ్ అవడానికి పాసిబిలిటీస్ ఉంది. ఇలా యాడ్స్ రన్ చేశారు. 1 వీక్, 2 వీక్స్, 3 వీక్స్, 4 వీక్స్ లో ఈ 4 విలేజెస్ లో కూడా హరి యొక్క షాప్ నేమ్ అనేది బాగా స్ప్రెడ్ అయింది అనమాట. దెన్ హరి నెక్స్ట్ గేమ్ స్టార్ట్ చేశాడు. సో అగైన్ వీడియోస్ చేశారు. ఇప్పుడు వీడియోస్ ఏంటంటే తన ప్రొడక్ట్, తన ఆఫర్స్, తను ఎలాంటి సర్వీస్ చేస్తాడు, ఇట్లాంటి వీడియోస్ చేశారు. ఇక్కడ తన ప్లే చేసిన ఇంకో గేమ్ ఏంటంటే రీటార్గెటింగ్. ఎవరైతే ఆ మ్యాచ్ వీడియోస్ చూశారో ఆ ఆడియన్స్ మాత్రమే టార్గెట్ చేసేలాగనమాట. ఎందుకంటే ఆ వీడియోస్ ఎవరైతే చూస్తుంటారో హరి షాప్ నేము, ఈ మ్యాచ్ ఇవంతా కూడా ఆల్రెడీ ఐడియా ఉంటుంది అనమాట. అగైన్ ఇప్పుడు హరి వచ్చి ఈ ప్రొడక్ట్ సేల్ చేస్తున్నాడు, ఈ ఆఫర్ ఇస్తున్నాడు, ఈ సర్వీస్ ఇస్తున్నాడు అని తెలిస్తే పీపుల్ కనెక్ట్ అవడానికి పాసిబిలిటీస్ ఉంటుంది అనమాట. మనకి యాడ్స్ లో ఉన్న బ్యూటీ ఏంటి అంటే ఫేస్బుక్ కానీ యూట్యూబ్ కానీ వీటిలో ఏంటి అంటే పీపుల్ ఎంతైతే చూస్తారో మనం అంత డబ్బులు మాత్రమే మనం కట్టబోతున్నాం ఫేస్బుక్ కానీ యూట్యూబ్ కానీ. దానివల్ల రీటార్గెటింగ్ ఫోకస్ చేశారు. తక్కువ అమౌంట్ తో ఆ 4 విలేజెస్ ను మాత్రమే ఫోకస్ చేస్తున్నారు. స్లోగా కస్టమర్స్ షాప్ రావడం స్టార్ట్ చేశారు. అండ్ విలేజెస్ కూడా స్లోగా హరి ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళాడు. ఇక్కడ కస్టమర్స్ సడన్ గా రాలేదు, ప్రాపర్ ఒక సిస్టమ్ వల్ల వచ్చారు. అంటే మ్యాచ్ కనెక్ట్ చేయడం, అగైన్ ఆ మ్యాచ్ వీడియోస్ ని స్ప్రెడ్ చేయడం, ఒక బ్రాండ్ నేమ్ బిల్డ్ చేసుకోవడం, తర్వాత ప్రొడక్ట్ వీడియోస్ మనం స్ప్రెడ్ చేయడము, ఇలా ఇదంతా కూడా ఏంటంటే ఒక సిస్టమ్ అనమాట.